కొన్ని సమయాలు, కొన్ని కష్టాలను మనమే కోరి తెచ్చుకుంటామండి. ఎందుకంటే మన నోరు అదుపులో లేకపోవడం వలన, అదుపు అంటే ఏమంటే కంట్రోల్‌లో లేకపోవడం వలన అన్ని విషయాలు అందరికి చెప్పేసి, అంతవరకు పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా పోతున్న లైఫ్‌లో కష్టాలనేవి బయలుదేరుతూ ఉంటాయి. స్టార్ట్ అవుతాయి. దానికి కారణం ఎవరంటే ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు వీళ్ళెవ్వరు గాదు. మనమే అనమాట. మనం సరిగ్గా ఉండకపోవడం వలన ఈ కష్టాలు, ఇబ్బందులన్నీ ఎదుర్కొనాల్సొస్తది. అందుకని ఈ 3 విషయాలని అసలెవ్వరికంటే ఎవ్వరికీ చెప్పకండి. చెప్పకుండా ఉన్నట్లయితే ఏమవుతుందంటే హ్యాపీగా ఎప్పుడులాగా ఉండొచ్చు. చెప్పినట్లయితే ఏమవుతుంది, ఏమేమి అనర్థాలు జరుగుతాయని మనం ఈరోజు చూడబోతున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. మంచిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి వీడియోస్ వచ్చి ఈవినింగ్ 6:00 వస్తుందండి. ఇది మండే, ఫ్రైడే వస్తుంది కదా మన ఛానల్లో. ఇక మీట ట్యూస్డే, సాటర్డే ఈవినింగ్ 6:00 వస్తుంది. అందరు చూడండి, తప్పకుండా సపోర్ట్ చేయండి. మంచిగా వీడియో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఏమంటే చాలామందికి తెలియదండి, కనిపించిన వాళ్ళందరూ, మాట్లాడే వాళ్ళందరూ మంచోళ్ళని అనుకుంటూ అన్ని విషయాల్ని చెప్తూ ఉంటారు. దానివల్ల మనకు చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అందువలన ఈ 3 విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదు. ఏంటి ఆ 3 విషయాలు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. నెంబర్ 1 ఏంటంటే, మనం ఎంత దాచిపెట్టుకున్నాము, ఏమి కొనబోతున్నాం అనే విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదు. ఎందుకంటే ముందుగానే చెప్పామనుకోండి, ఆ పని జరగకుండా పోయిద్ది. ఇప్పుడు ఏం చేస్తామంటే, అందరు మంచిగా మాట్లాడుతున్నారు, మన క్లోజ్ రిలేటివ్స్ ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, అలానే ఇరుగు పొరుగు వాళ్ళతో బాగా మాట్లాడుతూ ఉంటాం. మనం ఏం చేస్తామంటే సంతోషం పట్టలేక చాలా రోజుల కోరిక నెరవేరబోతుందని చెప్పేసి వెళ్ళి చెబుతాం. మీకు ఒక విషయం తెలుసా, మేము కారు కొనబోతున్నామండి, ఇంకా ఒక 20 డేస్లో వచ్చేస్తుంది కారు, అంత డబ్బు దాచిపెట్టుకున్నాం, చక్కగా రెడీగా ఉంది, నేను అసలు ఆనందాన్ని పట్టలేకపోతున్నానని చెప్తాం. అలానే మన క్లోజ్ రిలేటివ్స్ కూడా ఫోన్ చేసి మేము కారు కొనబోతున్నాం, లేకపోతే ఒక ఇల్లు కొనబోతున్నాం, ఇన్ని రోజులు అద్దెంట్లో బాగా కష్టాలు పడుతూ ఉన్నాం, ఇప్పుడు వచ్చి మేము మాకు సొంతగా ఒక ఇల్లు రాబోతుంది అని చెప్తారనమాట. మీరు ఎందుకు చెప్తున్నారు? ఒక సంతోషంతో చెప్తున్నారు, చాలా రోజుల కోరిక నెరవేరబోతుందని. కానీ ఎప్పుడైతే మీరు ఇలా చెప్పారో వాళ్ళకి వెంటనే పైకి నవ్వుతూ మాట్లాడినా లోపల వచ్చి ఒక అసూయ అనేది బయలుదేరిది. ఈర్ష్య అనుకోవచ్చు, అసూయ అనుకోవచ్చు. ఎప్పుడైతే వీళ్ళు ఈర్ష్యతో ఏమనుకుంటారంటే, అయ్యో మనకు లేదే కారు, వీళ్ళు ఎలా మనలానే ఉన్నారు, ఎలా కారు కొంటున్నారు, ఎలా డబ్బులు దాచిపెట్టారు, లేకపోతే ఇల్లు కొంటున్నారంట, మనం కొనలేకపోతున్నామే, వీళ్ళు మాత్రం ఎలా కొంటున్నారు అని చెప్పేసి లోపల కుళ్ళు వచ్చేసిద్ది. ఆ కుళ్ళు ఏమైద్దంటే నరదృష్టిగా మారిపోయిద్ది. ఆ నరదృష్టి ఎప్పుడైతే మీ మీద పడుతుందో, ఈర్ష్యతో కుళ్ళుకుంటూ ఉన్నారు కదా, లోపల లోపల బాగా కుళ్ళుకుంటూ ఉన్నారు, అప్పుడు ఏమైందంటే మీరు అనుకున్న పని జరగదు. మీ దగ్గర మనీ రెడీగా ఉంది, ఇవ్వటం తీసుకోవటం అన్నీ ఫార్మాలిటీస్ అయిపోయాయి. అయితే ఏమవుతుంది, మీరు కొనలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ నరదృష్టి పడింది కదా, పడగానే కొనలేరు. ఏవో ఒకటి అడ్డంకులు వస్తాయి. మీరు ఇల్లు కొనటానికని మనీ రెడీగా పెట్టుకున్నారు, కానీ అనుకోని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు వచ్చేసి అక్కడ ఇల్లు కొనటం అనేది స్టాప్ అయిపోయింది అనమాట. ఇంకా దగ్గరలోనే ఉంది, కొన్ని రోజులే ఉంది అనుకున్నది స్టాప్ అయిపోయింది. మీరు కొనలేరు, కార్ అయినా ఇల్లు అయినా. ఎందువలనంటే మీరు అందరికీ చెప్పారు కదా, అందువలన దృష్టి పడిపోయి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు లోపల, దానివలన ఆ పని ఆగిపోయింది. ఇదే కనుక మీరు చెప్పకుండా ఉన్నట్లయితే ఆ పని జరిగేది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎవ్వరికి ఏ విషయం చెప్పకూడదు. సరే రేపు కొంటే వాళ్ళకి తెలియదంటే కారు కొన్న తర్వాత లేకపోతే ఇల్లు కొన్న తర్వాత తెలిసిద్ది అందరికీ. తెలిస్తే అప్పుడు కుళ్ళుకుంటారు. కుళ్ళుకోరని చెప్పలేము. అయితే అప్పుడు కుళ్ళుకున్నా కూడా మీరు కొనేశారు, ఇల్లు కొనేశారా, కారు కొనేశారా, ఏదో ఒకటి కొనేశారా, అయిపోయింది, పని అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు కుళ్ళుకుంటే మాత్రం ఏం జరిగిద్ది, ఏం జరగదు. ఎప్పుడైతే మీరు కొనకుండా ఆ పని చెయ్యకుండా ముందుగానే చెప్తున్నారో అక్కడ ఆ పని అడ్డంకులు వచ్చేసి అది స్టాప్ అయిపోయింది, మీరు కొనలేరు. ఒక్కోసారి ఎన్ని సంవత్సరాలైన కూడా కొనలేరు అనమాట. అందుకని ముందుగా ఎవరికి చెప్పొద్దు. నెంబర్ 2 వస్తారనమాట. మేము మంచిగా శాలరీ తీస్తున్నామండి, మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, బాగున్నాం, మేము చక్కగా ఉన్నాం, హ్యాపీగా లీడ్ చేస్తున్నాం అని ఎప్పుడైతే మీరు వెళ్ళి గొప్పలు చెప్పుకుంటారు, ఇవన్నీ మనం చేసుకునేవే.
కొన్ని విషయాలనేది మనంతట మనం క్రియేట్ చేసుకున్నాం. కష్టాల్ని కొని తెచ్చుకుంటున్నాం. నిన్నెవరు చెప్పమన్నారు? ఎప్పుడైనా సరే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మౌనంగా ఉన్నారనుకోండి, అదొక రక్షణ కవచంలాగా మిమ్మల్ని కాపాడిద్ది. చాలామంది మౌనంగా ఉండరు, తక్కువ మాట్లాడరు. అన్నీ చెప్పేస్తారు. అందరూ మంచోళ్ళని నమ్మి చెప్తారు. దానివల్ల ఇలాంటి ఇబ్బందులన్నీ ఎదుర్కోవాల్సి వస్తారు. వచ్చేసి కొంచెం లోన్‌కి షూరిటీ వెయ్యండి. మా అబ్బాయిని ఫారిన్ పంపిస్తున్నాము. అన్నీ రెడీగా ఉంది కానీ, ఒక 2,00,000 తక్కువయినాయి. ఇప్పుడెళ్ళి ఎవరు అడుగుతాము? ఎవరు చెయ్యరు. మీరంటే మా రిలేటివ్స్ గదా! మీకు మా గురించి తెలుసు, మాకు మీ గురించి తెలుసు. ప్లీజ్ కొంచెం షూరిటీ ఎయ్యండి అంటారు. ఎందుకంటే ఆల్రెడీ మనం గొప్పలు చెప్పుకున్నాం గదా! సెల్ఫ్ డబ్బా కొట్టేసాం. అందువలన వస్తున్నారు. లేతే రారు అని వచ్చి నుంచుంటారు. ఇప్పుడేం చేస్తారు మీరు? అందుకని ఇలాంటి గొప్పలన్నీ చెప్పుకోకూడదు. గమ్మునుంటే ఎలాంటి ఇబ్బంది రారు. ఎవ్వరొచ్చి లోన్‌కి షూరిటీ ఎయ్యండి అవన్నీ అడగరు. నువ్వు గొప్పలు చెప్పుకోబట్టి ఇప్పుడు నిన్ను ఎతుక్కుంటూ వస్తున్నారు. ఇంకొస్తారు. అప్పుడు మనం వాళ్ళ మనసు నొప్పించకుండా, రిలేటివ్స్ మధ్య గొడవలు రాకుండా ఎలా చేయాలంటే చెప్పండి. అయ్యయ్యో! అలానా? మంచి విషయం అండి. నేను తప్పకుండా చేసేవాడినే. మీరు తప్పుగా అనుకోకండి. లాస్ట్ మంతే నా ఆఫీస్‌లో ఒకతనికి నేను వేశాను ఫ్రెండ్‌కి. అతను నాకేశాడు. నేను అతనికేశాను. నాకు కొంత మనీ కావాల్సొచ్చింది. అందుకని ఈ మధ్య కొంచెం మనీ టైట్‌గా ఉందండి. అందుకని లోనేశాను. అతనికి నేను పెట్టాను. నాకు అతను పెట్టాడు. ఇంకొకళ్ళకి పెట్టడానికి కుదరదండి. అయ్యయ్యో! మీరు లాస్ట్ మంత్ వచ్చినా కూడా నేను అతనికి వేయకుండా మీకు వేసేవాడిని. తప్పుగా తీసుకోకండి. ఇలా అయిపోయింది అని చెప్పేసి నైస్‌గా గొడవలు లేకుండా మంచిగా మాట్లాడి పంపించేసేయండి. వాళ్ళు అడుగుతారు, ఏం మా మీద మీకు నమ్మకం లేదా? బంధువులం మీరు మేము. ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోకపోతే ఎవరు చేస్తారు చెప్పండి అని అడిగి మంచిగా మీ చేత ఎలా అయినా సైన్ తీసుకోవాలని చూస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ అండి. ఎందుకు వేయకూడదు? బంధువులే కదా! షూరిటీ వేస్తే ఏం తప్పా? ఒక అవసరానికి వేస్తే ఏం తప్పు చెప్పండి అని అడగొచ్చు. ఏమైద్దంటే ఒకళ్ళు ఇలానే వేశారండి షూరిటీ వెయ్యగానే. ఒకే ఆఫీస్‌లో చేసేవాళ్ళు. ఈయనకి ఆయన వేయలా. ఆయనకి ఈయన వేశాడనమాట. మంచి పోస్టింగ్‌లో ఉన్నాడు. ఏస్తే ఏమైద్దని వేశాడు. వేసిన తర్వాత కొన్ని రోజులకి అతను కనిపించకుండా పోయాడు. జాబ్‌కే రావట్ల. చాలా అప్పులు చేసేసాడు. చేసేసి లోన్‌లు తీసుకొని ఇలా కట్టలేక పారిపోయాడు. జాబ్‌కి కూడా రావట్ల. ఇప్పుడేమైంది బ్యాంక్ వాళ్ళొచ్చి ఎవరు షూరిటీ ఏశారు వాళ్ళ దగ్గరకొచ్చి వాళ్ళని పట్టుకున్నారు. పట్టుకొని నువ్వే కదా షూరిటీ ఏశావు. షూరిటీ అంటే ఏంటి? అతను కట్టకపోయినా అతను ఏం చేయకపోతే నేను చేస్తానని హామీ ఇవ్వడం అనమాట. నువ్వే కదా హామీ ఇచ్చావు. ఇప్పుడు నువ్వే కట్టాలి. వచ్చే నెల నుంచి నీ శాలరీలో పట్టుకుంటాం అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కళ్ళ ఫ్యామిలీని రన్ చేసేదే కష్టం ఒక శాలరీతో. ఇందులో ఇంకొకళ్ళకి కట్టాలంటే మనకెన్ని ఇబ్బందులొస్తాయి. ఆర్థిక ఇబ్బందులు. ఇవన్నీ ఎవరు కొని తెచ్చుకున్నారు? మనమే. ఆ రోజే మొహమాట పడకుండా మంచిగా వాళ్ళు కష్టపడకుండా చెప్పి పంపించినట్లయితే ఇన్ని గొడవలు వచ్చేది కాదు. ఎవరో తీసుకొని వెళ్ళిపోయిన దానికి మనం ఎందుకండి నెల నెల కట్టాలి? అది పెద్ద అమౌంట్ తీసుకున్నారు. నెలకు ఒక 25,000 కట్టాలంటే మన శాలరీలు ఎంత పోతుంది? మనం ఆల్రెడీ కొన్ని విషయాలు కమిట్ అయ్యి ఉన్నాం. వాటికి కట్టాలి అవన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు ఈ 25,000 20,000 పోతే మనం ఎక్కడి నుంచి తెచ్చి కడతాం చెప్పండి? మనం ఎందుకు ఈ కష్టాలన్నీ తెచ్చిపెట్టుకోవాలి? అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి షూరిటీలు వేయడం అవన్నీ చెయ్యకూడదు. సరేనా? నెంబర్ 3 మనం ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నాం? ఏమేం ప్లాన్లు వేసుకున్నాం? ఫ్యూచర్ ప్లాన్స్ అడుగుతారనమాట. మీరు మంచిగా అన్నీ చెప్తారు. కొంచెం చెప్పండి. మీరు ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు? గోల్డ్‌లో చేస్తున్నారా? లేకపోతే ల్యాండ్‌లో చేస్తున్నారా? ఇంకెందులోన్నా చేస్తున్నారా? కొంచెం చెప్పండి. అసలు ఎలా ఫ్యూచర్ ప్లాన్ చేసుకున్నారు చెప్తే మేము కూడా అది ఫాలో అవుతాము. చెప్పండి అనగానే మనం ఏమవుతాం? తబ్బుబ్బిపోతాం సంతోషంతో. ఆహా! మనకు అన్నీ తెలుసని వచ్చి అడుగుతున్నారని అన్నీ చెబుతాం. మేమా నెలకి 1,00,000 వచ్చేసి గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తామండి. ఒక 50,000 వచ్చి ఎస్ఐపీలు వేస్తామండి. ఇంకొంచెం వచ్చి ఎన్‌పీఎస్‌లో నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో వేస్తామండి. ఇలా మా శాలరీనన్నీ ఇలా డివైడ్ చేసి మేము హ్యాపీగా ఉన్నామని చెప్పగానే ఇంకా కుళ్ళొచ్చిద్ది. వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి, ఫ్యూచర్ ప్లాన్ ఎలా వేసుకోవాలనుకోవడానికి మీ దగ్గరకు రాలా. మీరు ఎంత సంపాదిస్తున్నారు? ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఏమేం చేస్తున్నారు? అన్నీ తెలుసుకోవడానికి వచ్చారనమాట. అది తెలియకుండా మనం గొప్పవాళ్ళం మనల్ని వచ్చి అడిగారని సంతోషంలో అన్నీ చెప్పేసాం. ఓహో! అలా అని చెప్పి ఇంక కుళ్ళుకోవడం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి ఏమవుతుంది? ఓ ఇంత సంపాదిస్తున్నారని నెక్స్ట్ అప్పులు అడగడానికి వస్తారనమాట. మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది.
కొంచెం మనీని హెల్ప్ చేయండి, లేకపోతే మీ దగ్గర ఇంత గోల్డ్ ఉంది కదా, కొంచెం గోల్డ్ ఇచ్చారంటే మేము పెట్టుకొని మళ్ళీ విడిపించి మీకు ఇచ్చేస్తాము, ఇన్ని మంత్స్లో హెల్ప్ చేయండి అని అడుగుతారు. ఎందువలన అడుగుతున్నారు? మనం అన్నీ చెప్పేసాం వాళ్ళ మాటలు విని. మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత దాచిపెట్టుకున్నాము, ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయి మన దగ్గర, నెట్ క్యాష్ ఎంత పెట్టుకున్నాం, అన్నీ సమస్తం చెప్పేశారు. గోల్డ్ ఎంత ఉందని చెప్పారు. ఇప్పుడు బాగానే ఉన్నారు, మనం అడిగి తీసుకుందాము, మెల్లగా ఇవ్వచ్చులే, ఎక్కడ పోతాం అని చెప్పేసి వచ్చి అడుగుతారు. మా మీద మీకు నమ్మకం లేదా? మనం క్లోజ్ కదా, ఒకే ఫ్యామిలీ మెంబర్స్ కదా, ఇలా కూడా చెబుతారు, బాగా మాట్లాడతారు, అంత నమ్మకం లేదని. అప్పుడు కనుక మీరు అప్పు ఇవ్వలేదనుకోండి, ఏమైంది, రిలేషన్షిప్లో ఒక ఇది వచ్చింది అనమాట, ఈ బ్రేక్ వచ్చేస్తుంది, గొడవలు వచ్చేస్తాయి, మనస్తాపం వస్తుంది అంటారు కదా, అది వస్తుంది. అప్పుడు ఏమైద్ది, ఆ బంధం అనేది కట్ అయిపోయింది కదా. రిలేటివ్స్ అంటే మరి ఇప్పుడు అక్క చెల్లెలు ఉండొచ్చు, అన్నదమ్ములు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నమ్మి ఇచ్చే కాలమా, ఇస్తే ఇస్తారా మళ్ళీ తిరిగి, కరెక్ట్గా ఇవ్వరు. దానికి ఎందుకు ఇచ్చి వాళ్ళ చుట్టూతా తిరిగి లేదనిపించుకునే కంటే లక్షలు లక్షలు ఇవ్వడానికి బదులుగా ఇలా చేయొచ్చు. ఏదన్నా ఒక చిన్న అమౌంట్ అనుకోండి, సరే ఇద్దాం, 5,000 10,000, వీళ్ళు మనకు బాగా చుట్టాలి, ఇద్దాం, ఎందుకు మనస్తాపాలని ఇచ్చామనుకోండి. ఇచ్చేటప్పుడు ఆ మనీ గురించి నువ్వు ఆలోచించకూడదు, ఇది ఎప్పుడు రిటర్న్ వచ్చిద్దని, ఇది ఎంతే వస్తే వచ్చింది పోతే పోయిద్దనే దానికి వచ్చేసి ఇవ్వండి. ఇస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు, అది 10,000తో పాటు పోయిద్ది. ఏ లక్షలు వచ్చి అడుగుతున్నారు, సహాయం చేసాం అనుకోండి, లేకపోతే మన గోల్డ్ జ్యువెలరీ ఇచ్చేసి వాళ్ళు పెట్టుకున్నారు అనుకోండి, విడిపించకపోతే అవన్నీ ఎవరు విడిపిస్తారు? ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, గొడవలు వస్తాయి వాళ్ళతో మనకి. దానికంటే ఇది చిన్న అమౌంట్, సరే ఇద్దాం, కావాలంటే తీసుకోండి, ఉంది, అది వస్తే వచ్చింది, లేకపోతే లేదు, పోయింది, అంతే. పెద్ద పెద్ద అమౌంట్లన్నీ ఆ చిన్న అమౌంట్ అయినా ఇవ్వడానికి మనం క్యాపబుల్గా ఉండాలి కదా కదా. అలా పెద్ద అమౌంట్లన్నీ ఇవ్వకండి. ఇవన్నీ ఎవరు చెప్పారు? మనమే చెప్పాం. వాళ్ళకి ఏమైనా తెలుసా, వచ్చి చూసారా? అన్నీ మనమే చెప్పాం. ఆస్తులు మేము ఇలా చేస్తాం, అలా చేస్తాం అని అన్నీ చెప్పగానే వాళ్ళు వచ్చారు, వచ్చి అప్పడుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 3 విషయాలు చెప్పకండి. కూర్చున్నారా, ఏమండి బాగున్నారా, బాగున్నాం, మీరు బాగున్నారా, బాగున్నాం, అంతటితో ఆపుకోండి. ఇంటికి వచ్చారా, కాఫీ టీలు ఇచ్చి పంపించండి. అంతేగాని ఫోన్లు చేసి లేకపోతే వెళ్ళి కూర్చొని మాట్లాడటం, ఇరుగు పొరుగు కూర్చొని మాట్లాడవచ్చు, ఎంతవరకు మాట్లాడా అంతవరకే మాట్లాడాలి. మన ఇంటి విషయాలన్నీ వాళ్ళకి చెప్పకూడదు. మన ఇంటి విషయాలు మన ఇంటితోనే ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అందరికీ చెప్పడం స్టార్ట్ చేస్తావో నీకు ఇలాంటి కష్టాలన్నీ వస్తాయి. అలానే కుళ్ళుకుంటే నరదృష్టి పడిద్దని చెప్పాను కదా. మనం ఇంతవరకు బాగానే ఉంటాం, అలా వచ్చి అడిగారు అనుకోండి, ఇంతకుముందు మా దగ్గర డబ్బు ఉండేదండి, మంచిగానే మీరు అనుకున్నట్టే ఉన్నాము, ఈ మధ్య బిజినెస్ స్టార్ట్ చేసి అందులో వేసేసాం, లాక్ అయిపోయామండి, ఇప్పుడు మాకు కూడా ఇబ్బందిగానే పోతుంది, చూడడానికి అలా ఉన్నాము, మాకు ఇబ్బంది, కొంచెం ఫ్యామిలీని రన్ చేయడం కూడా కష్టంగానే ఉందండి, లేకపోతే మీకు అప్పు ఇవ్వకుండా ఎవరికి ఇస్తాం, మొత్తం అందులో వేసేసాం, ఇంతకుముందు చెప్పాము కదా, అది కరెక్టే, అన్నీ వేసేసాం, ఇప్పుడు ఏం లేదు మా దగ్గర, అలా చెప్పేసి తప్పించుకోండి. అంతేగాని గొడవలు పడొద్దు, ఏం పడొద్దు. వాళ్ళు ఎలా అడుగుతున్నారు అలానే మంచిగా మీరు చెప్పి పంపించండి. ఇవన్నీ చెప్పుకోవడం వలన చాలా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు అంటే ఫినాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంతవరకు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాం, ఎప్పుడైతే మన విషయాలన్నీ బయట చెప్పేసి వాళ్ళ ఒక దృష్టిలాగా పడింది, నరదృష్టి, వాళ్ళ దృష్టి పడింది అనుకోండి, అంతే, అన్నీ స్టాప్ అయిపోతాయి. బాగా పోతున్న బిజినెస్ డల్ అయిపోయిద్ది, ఇంతవరకు మనీ బాగా వస్తుంది ఆగిపోయిద్ది, ఏ విషయాలు మనం చేయలేం. మనం ఎప్పుడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి, పీస్ఫుల్గా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో బంధువులకి, ఫ్రెండ్స్కి, ఇరుగు పొరుగు వాళ్ళకి, కొంతమంది క్లోజ్గా మాట్లాడతారు వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు మీ ఇంటి విషయాన్ని బయట చెప్పకండి. ఈ విషయాలు సీక్రెట్గా ఉంచుకొని మీకు మాత్రమే తెలియాల్సిన విషయాలు బయట వాళ్ళకి షేర్ చేయకూడదు. చేయకపోతే మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. ఇదేనండి ఈరోజు వీడియో. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.